నానికి ఉన్న ఇమేజే వేరు. పక్కింటి కుర్రాడు, ఎదిరింటి అబ్బాయి, మిడిల్ క్లాస్ హీరో ఇలా పేర్లు వినిపిస్తాయి. కానీ నాని ఇలాంటి ఇమేజ్ని కోరుకోవడం లేదు. పూర్తి స్థాయి మాస్ హీరోగా మారాలి అనుకుంటున్నాడు. అందుకే అదే పనిగా మాస్ మూవీస్తో దండయాత్ర చేస్తున్నాడు. చేతిలో కత్తైనా ఉండాలి లేదా గన్ అయినా ఉండాలి అంటున్నాడు. ఒకప్పుడు నాని వేరు, అతను నటించిన చిత్రాలు వేరు. అందుకే చాలా త్వరగా న్యాచురల్ స్టార్ పేరుతో పాపులర్ అయిపోయాడు. కానీ ఇప్పుడు నాని వేరు, అతను నటిస్తున్న సినిమాలు వేరు. దసరా నుంచి మొదలైంది నానిలో మార్పు. ఆ తర్వాత సరిపోదా శనివారం, హిట్ 3 చిత్రాలతో పీక్ వైలెన్స్ చూపించాడు. ఇప్పుడు కెరియర్లోనే మోస్ట్ వైలెంట్ మూవీ చేస్తున్నాడు, అదే ప్యారడైజ్. న్యాచురల్ స్టార్ కెరియర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. దాదాపు 200 కోట్లతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఆగస్టు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ప్యారడైజ్ లాంటి పవర్ఫుల్ మూవీ తర్వాత కూడా నాని వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. మళ్లీ జెర్సీ, గ్యాంగ్ లీడర్, అంటే సుందరానికి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో నటించాలి అనుకోవడం లేదు. సాహో డైరెక్టర్ సుజిత్ తో బ్లడీ రోమియో అనే చిత్రం చేస్తున్నాడు. లండన్ నేపథ్యంలో సాగే స్టోరీలో నాని చెఫ్ గా కనిపించబోతున్నాడు. గ్యాంగ్స్టర్ గా సర్ప్రైజ్ చేయబోతున్నాడు. నానితో మూవీ చేసేందుకు చాలా మంది దర్శకులు రెడీ అవుతున్నారు. ఇందులో సర్, లక్కీ భాస్కర్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి కూడా ఉన్నాడు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కుబేరా తర్వాత శేఖర్ కమ్ముల కూడా ప్రస్తుతం నాని కోసం స్టోరీ రెడీ చేస్తూ ఉన్నాడు. హాయ్ నానా కాంబో రిపీట్ చెయ్యాలి అని న్యాచురల్ స్టార్ కి ఉన్న కథ కుదరడం లేదు అని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.